నమస్తే అండి. ఈ రోజున చిన్న లేదు పెద్ద లేదు, ఆడ లేదు మగ లేదు, ప్రతి వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ పెద్ద సమస్యగా తయారైందండి. దానికి ట్రీట్మెంట్ కూడా చాలా సమస్యాత్మకంగా ఉంది. కారణాన్వేషణ చేయాలి, వాళ్ళ డెఫిషియన్సీస్ చూసుకోవాలి, వాళ్ళ యొక్క మానసిక శారీరక పరిస్థితులను బట్టి హెయిర్ ఫాల్ డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ఆయుర్వేద శాస్త్రంలో కొన్ని చిన్న చిన్న ప్రయోగాలు చెప్పటం జరిగింది. వాటి వల్ల కొంతమందికి వాళ్ళ దోషానుగుణంగా ఇది సూట్ అయితే వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. దాంతో పాటు పోషక విలువలు, మంచి ఆహారం, పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ఈ చిన్న సూచనను నేను చెప్తాను, దాన్ని ప్రయోగించి చూడండి. మెంతి ఆకులు ఉంటాయి కదండి, ప్రతి వాళ్ళకి దొరుకుతాయి మెంతి ఆకులు. మెంతి ఆకులు మెత్తగా తీర్ణంగా చేసేసి ఆ ముద్దని తల పాయలుగా తీసి తలకు పట్టించండి. తలకు పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయండి. ఆ తర్వాత తల స్నానం చేయండి. కాస్టిక్స్, మేగల్ని, సోపు అట్లాంటివి వాడొద్దండి. నేచురల్ హెయిర్ వాషింగ్ సొల్యూషన్స్, కుంకుడి గాని, షికాకాయ గాని మొదలైనవి వాడండి. లేదా హెర్బల్ షాంపూస్ మంచి కంపెనీ అయితే, కెమికల్స్ కలవనివి అయితే అది వాడండి. హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది. మీకు ఏ విధమైనటువంటి పోషక విలువలు తగ్గినవి అవి చూసుకొని వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోండి. జనరల్ గా కాల్షియం, విటమిన్స్, బి కాంప్లెక్స్, B12 అలాంటివి తగ్గుతాయి. పుష్టికరమైన ఆహారం తీసుకోండి. ఆయుర్వేద శాస్త్రంలో కొంతమంది కొన్ని మూలికలతో తయారు చేసినటువంటి ఔషధాలు కూడా ఓరల్గా తీసుకునే ఉన్నాయి. మీకు ఇంకా సమస్య ఉధృతంగా ఉంటే మమ్మల్ని సంప్రదించండి, లేదా ఒక ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి. ఆరోగ్యంగా ఉండి హెయిర్ ఫాల్ నుంచి రక్షణ పొందండి. నమస్తే.